ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి మన దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కప్పుకున్న పాపానికి క్షమాపణ లేదు, ఒప్పుకున్న పాపం క్షమించబడుతుంది. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల, దట్ ఈస్ యువర్ పార్ట్. నువ్వు చేయాల్సింది ఒప్పుకోవటమే. డోంట్ వరీ, అవి క్షమిస్తాడా లేదా, పోద్దా కాదా, ఆయన నమ్మదగినవాడు కాబట్టి క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని బాగు చేస్తాడు. ఇవాళ మాలాగా స్టేజ్లో నిలబడేవారు, దేవుని సేవలో వాడబడేవారు, దేవుని కొరకు బతకాలనుకునేవారు, దేవుని రక్షించబడ్డామని సాక్ష్యాలు చెప్పేవారు అందరూ కూడా పాపులే ఒకప్పుడు. కానీ వారు ఒప్పుకొని పశ్చాత్తాపడ్డ వలన వారు క్షమించబడి, వారి దుర్నీతి నుంచి విడిపించబడి క్రీస్తు యేసు స్వభావంతో నింపబడుతున్నారు. యేసు